నమస్తే. నిన్నటి రోజున శ్రీలంక తీర ప్రాంతంలో వెంబడి ఉన్నటువంటి తుఫాను దిత్వా ఈరోజు ఉదయం 11:30 గంటలకు చూసినట్లయితే 4 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతుంది. ఇది ప్రస్తుతం 8.81 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖాంశాల దగ్గర కేంద్రీకృతమైంది. ఇది ప్రస్తుతం చూసినట్లయితే దాదాపుగా చెన్నైకి దక్షిణంగా 520 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలోను, కరైకల్కి దక్షిణ ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది తదుపరి చూసినట్లయితే ఉత్తర వాయవ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ దాదాపుగా ఉత్తర తమిళనాడు, అలాగే పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వెంబడి వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి దీని ఫలితంగా మనకు రాష్ట్రంలో చూసినట్లయితే రేపు ఎల్లుండి అనగా 29వ తారీఖు 30వ తారీఖులలో తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో అనేక చోట్ల సంభవించే అవకాశం ఉండటంతో పాటుగా 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రేపు అనగా 29వ తారీఖున 30వ తారీఖున అత్యంత భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. దాని పక్కన ఉన్నటువంటి అన్నమయ్య, వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల్లో మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 30వ తారీఖున చూసినట్లయితే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉండగా వైఎస్ఆర్, కడప, ప్రకాశం జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున దాదాపుగా గాలులు 60 నుండి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. అదే తీవ్రతను దాదాపుగా 30వ తారీఖు వరకు కూడా కొనసాగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు. మరి ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి కూడా ఎవరు చేపలకు వెళ్ళదు అని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటిన్యూగా మనకు వర్షం పడే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. లేకపోతే 1 లేదా 2 చోట్ల రహదారులు దెబ్బతినడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలను గమనిస్తూ, అదేవిధంగా తాజాగా వాతావరణ సూచనలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.